కెమెరా లేదో ఆకారం కనిపించిందన్నా. ఏదో అంటే ఏం కనిపించింది తెలియట్లేదన్నా, కానీ ఏదో ఆకారం ఉందన్నా. ఇందులో ఏం రికార్డ్ అవ్వలేదు. అడిగి రావుడు, నువ్వు భయపడి మమ్మల్ని కంగారు పెట్టకు. యాదవా విజయ్, దాహంగా ఉంది. అన్నా, టాయిలెట్ వస్తుందన్నా. ఇందాక వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్లో చూసాను. వెళ్ళు. రేయ్, ఎల్లవేంట్రా? దగ్గరుండి పోయించాలా? అక్కర్లేదన్నా, ఎవరన్నా తోడొస్తే చాలన్నా, భయంగా ఉందన్నా. యాదవ్వా, మా అబ్బాయి టాయిలెట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను. అలాంటిది నువ్వు టాయిలెట్కి వెళ్తే నేను కాపలా కాయాలా? ప్లీజ్ అన్నా, భయం వేస్తుందన్నా. నీ తన్యానంటే ఇక్కడే పోస్తావు. వెళ్ళిపో. హలో, అసలు ఏంటి సార్ ఇది? 2 సంవత్సరాలుగా సీజ్ అయిన ఇంట్లో ఈవిడ చనిపోయిన వాళ్ళతో కలిసి ఉండడం ఏంటి? మనం ఇలా రావడం ఏంటి, ఇరుక్కుపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా ఈ డోర్లు ఎవరు మూసుంటారు? కొంపదీసి దయ్యాలేమో ఇప్పుడు మనని ఏం చేస్తాయో. సార్, నిజం చెప్పాలంటే మాకు కూడా చాలా భయంగా ఉంది సార్. ముందే మా వాళ్ళు భయపడి చేస్తున్నారు. అదే శేఖర్, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది, చూద్దాం. శేఖర్, టాయిలెట్కి వెళ్ళినోడు అరగంట అయినా ఇంకా రాలేదు. భయంతో అక్కడే ఉండిపోయా ఏంటి? చూసొద్దాం పదా. నిజమే, ముందే వాడు భయంతో మనం చేస్తున్నాం. రా. హే మ్యాన్, రేయ్ రాము, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? రేయ్, నాకు కనిపించావంటే చచ్చావే పీరికి నాయాలా. సార్, త్వరగా రండి సార్. సార్ సార్ చూడండి సార్. రాము, ఏయ్ రాము. ఇక్కడే ఉంటే మనం కూడా చనిపోతాం. తలుపులు బద్దలు కొట్టైనా సరే బయటపడదు. శేఖర్, ఏమైంది? ఏమైంది శేఖర్? వేణు, 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 ఏమైంది?
విజయ్ 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 విజయ్